నమస్తే, నేను మధు. ఆల్రెడీ తెలుగు రాష్ట్రమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఆంధ్రప్రదేశ్ కి ఇంకా ఆ గాయాలు కూడా తగ్గని ఈ పరిస్థితిలో ఇప్పుడు వైసీపీ పార్టీ కొత్త విధానాన్ని తెర మీదకి తెస్తుంది. అదే ప్రత్యేక రాయలసీమ అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను కూడా విడగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంతుంది? మరి వైసీపీ యొక్క అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మంత్రులతో ఈ కార్యక్రమానికి పురికొల్పుతున్నారా? అసలు ఏం జరిగింది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ బొమ్మన చెరువు శ్రీరాములు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కొన్ని సంవత్సరాలు కూడా గడవలేదు. ఇంకా ఇప్పుడిప్పుడే అమరావతి రాజధాని కూడా రూపుదిద్దుకుంటుంది. ఇటువంటి తరుణంలో అమరావతికి సపోర్ట్ చేయడం పక్కన పెట్టేస్తే ప్రత్యేక రాయలసీమ కావాలి అంటూ వైసీపీ నేతలు ఇప్పుడు పోరాడుతున్నారట. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ప్రత్యేక రాయలసీమ వస్తే మళ్ళీ ముక్కలవ్వడం ఖాయమే కదా సార్? మళ్ళీ రాయలసీమకు న్యాయం జరుగుతుందా, జరగదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళంతా కూడా రాష్ట్రమంతా ప్రత్యేకించి రాయలసీమ వీళ్ళు ఏమైపోతుందంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, ఆ అభివృద్ధికి వస్తున్నటువంటి మద్దతు అంటే మంచి చేస్తే మద్దతు వస్తుంది. ఇప్పుడు మీరు కూడా కొన్ని చేసినారు. అప్పుడు మేము అన్ని తప్పుల పట్ల ఎవరు కొన్ని మద్దతు వచ్చింది కాబట్టి మీకు అంత మాత్రం ఓట్లు వచ్చినాయి. ఎవరైనా మంచి చేస్తే హర్షించాల్సింది ఏ కార్యక్రమం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఈ మూడు ప్రాంతాల్లోన ఉత్తరాంధ్ర కానీ, అమరావతి ప్రాంతం కానీ, రాయలసీమ కానీ చిట్ట చివరకు కూడా నీళ్ళు వచ్చినాయి. రాయలసీమలో 50 టీఎంసీలకు పైన వచ్చినాయి. ఇప్పుడు వేసవి కాలంలో కలకలాడుతూ ఉన్నాయి చెరువులు, పంటలు బ్రహ్మాండంగా పండుతూ ఉన్నాయి వేసవిలో కూడా. సో వాళ్ళకి ఏమైపోయిందంటే రోజులు దగ్గర పడుతున్నాయి. 2 ఏళ్ళు గడిచిపోయింది. వీళ్ళ మీద వ్యతిరేకం వస్తే బాగుండు కదా, వ్యతిరేకం రాలేదు కాబట్టి ఏం మాట్లాడాలి మనం? ఇంకా వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు చేయలేదు, మేము చేసి చూపిస్తాను. ఇప్పుడు రాయలసీమకి 50 టీఎంసీలు ఇచ్చినాం. మీరు రాయలసీమకు పేరుతో మీ ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ లో మీరే ఉన్నారు కదా, మళ్ళీ అదే పేరు మార్చుకొని వైసీపీలోకి వచ్చినారు. పాత సీసాలే కొత్త సీసా సారా అన్నట్టు మీరు చేరిపోయారు అక్కడ. సో మీరు అప్పుడు చేయలేకపోయినారు. పైపెచ్చు 1000 కోట్లు తినేశారు రాయలసీమ పేరుతో. కాలువలని, ఆ లిఫ్ట్లని, ఒక్కొక్క మంత్రి అయితే ఆ పెద్దిరెడ్డి కానీ, మా కడపలో ఉన్న వాళ్ళు కానీ, ఆ అనంతపురంలో ఉన్న వాళ్ళు కానీ 100 కోట్లు తినేశారు. అవన్నీ విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా జరుగుతూ ఉన్నాయి వీళ్ళు చేసిన అవినీతి. ఇప్పుడు దాదాపు ఈ 18 నెలల్లోనే 3600 కోట్లు ఖర్చు పెట్టి ఆ 129 పంపులు అయితేనేమి, 160 స్టేషన్స్ అయితేనేమి, లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనేమి, మన కర్నూలు నుంచి మన మచ్చుమర్రి ఉంది కదా, అక్కడి నుంచి 2 స్టేజీలు పంపులు లిఫ్ట్ కానీ అనంతపురం వరకు, అనంతపురం నుంచి ఇటు మళ్ళా చిత్తూరు కుప్పం వరకు బ్రహ్మాండంగా 6 నెలలు నీళ్లు పారినాయి లిఫ్ట్ కానీ గ్రావిటీ ద్వారా. 50 టీఎంసీలు నీళ్ళు వచ్చేసాయి. 50 టీఎంసీలు అంటే ఒక టీఎంసీ వచ్చి వరి అయితే 25,000 ఎకరాలు పడుతుంది. అదే కనుక వరి కాకుండా వేరే పంటలు అయితే కనుక 50,000 ఎకరాలు పడుతుంది ఒక టీఎంసీతో. సో 50 టీఎంసీలు అంటే ఎంత పంటలు పడతాయి చూడు. 4 జిల్లాల్లోన పండ్ల తోటలు, పాడి పరిశ్రమ, తర్వాత హార్టికల్చరు, ఈవెన్ వరి అన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నాయి, పండుతూ ఉన్నాయి. కళ్ళ ముందర కట్టినట్లు ఉంది. ఇంక వాళ్ళకు మాట్లాడేది వేరే ఏం చేత కాదు. వాళ్ళు ఏదో ఒకటి నినాదం. అంటే ఇప్పుడు ఒక తప్పు చేసినోడు 10 తప్పులు చేస్తాడు, 10 చేసినోడు 100 చేసేది పెద్ద పని కాదు. సో వాళ్ళకు చేసి తప్పు మీద తప్పు చేసేసారు. ఇప్పుడు ఏది లేదు. అమరావతి అన్నారు, అమరావతితో ఫెయిల్ అయిపోయారు 3 ముక్కలాట ఆడి. అంతే కదా. కర్నూలు ఆ రాజధాని అన్నారు, అక్కడేదో ఇంకో రాజధాని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. లాస్ట్కు అతనికే పరాయి రాష్ట్రంలో పోయి తలదాచుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలోకి వస్తానంటా అన్నాడు. సో వాళ్ళు ఎట్లుందంటే వాళ్ళదంతా గజిబిజి గందరగోళంగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అభివృద్ధి ఒక పక్క శరవేగంగా జరుగుతుంది. అమరావతి, పోలవరం కంప్లీట్ అయిపోతా ఉంది. ముఖ్యంగా రాయలసీమ మీరు అన్నట్టు, ఈ రాయలసీమది కనీసం ఇక్కడన్నా ఏదన్నా ఓట్లు తెచ్చుకోవాలా, రేపు కొన్ని సీట్లు రావాలా, ఆడ కూడా వాళ్ళకు ఎక్కువ రాలే కదా. ఏం లేదు కదా. ఏదో 1%, 6% తప్పితే ఆ చిత్తూరులో పులివెందుల, బద్వేలు, అట్లా కర్నూలులో ఏదో 1-2 ఇంతే కదా. కాబట్టి వాళ్ళు ఆ నినాదం ఎత్తుకున్నారు. కానీ తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో ఉంటుందో 82లో చూడండి, వీళ్ళే ప్రేరేపించారు. రాజశేఖర రెడ్డి, మైసూరారెడ్డి ఆ రోజుల్లో ప్రత్యేక రాయలసీమ అన్నారు, ప్రత్యేక వివేచన ఉద్యమం అన్నారు. మీరు మోరెవరు మీకు ఇంకొకటి పొద్దుటూరు రమణారెడ్డిని
ఆయన పెద్ద కార్మిక నాయకుడు అప్పుడు. ఉమ్, రాయలసీమ అంతా విస్తరించి ఉన్నాడు. వీళ్ళు ఎవరూ లేరు అప్పుడు. ఓకే. మైసూరారెడ్డి లేడు, రాజశేఖర రెడ్డి లేడు ఉమ్, రాయలసీమలో. ఉమ్, అంత పేరు ప్రఖ్యాతులతో ఆయన ముందుకు పోయేవాడు. ఉమ్, ఆయనే రాయలసీమ వివేచన సమితిని పేరు పెట్టి తెలుగుదేశంలో ఎమ్మెల్యే గెలిచాడు ఆయన. ఉమ్, ఉమ్, మళ్ళా తర్వాత అప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎమ్మెల్యేగా గెల ఆయన. ఓ, రాయలసీమ వివేచన సమితిని పెట్టాడు ఆ, 85లో. ఆ, రాయలసీమ అంతా క్యాండిడేట్లు పెట్టాడు. ఆ, 1000, 500, 2000 కూడా రాలి ఆయనకు. ఉమ్, మా మదనపల్లిలో కూడా నిలబడ్డాడు ఆయన. ఆడ కార్మికులు ఉన్నారు కాబట్టి ఏదో 4000, 3000 వచ్చాయి. ఉమ్, పొద్దుటూరులో అవి కూడా రాలా. ఉమ్, ఉమ్, సో ఆయన పాప చనిపోయాడు. ఉమ్, కొంత చిత్తశుద్ధిగా పనిచేశాడు ఆయన. ఉమ్, కార్మికుల్లో మంచి పట్టు ఉన్నింది. ఓకే. ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి, మైసూరారెడ్డి, దివాకర్ రెడ్డి వీళ్ళంతా కాంగ్రెస్లో ఉండి ఉమ్, రామారావును ఢీకొనాలంటే ప్రత్యేక రాయలసీమ అని చెప్పి పాదయాత్రలు చేశారు. సాగునీరు అన్నారు, తాగునీరు అన్నారు, రకరకాల ఉద్యమాలు రాయలసీమ మీద తెచ్చారు. ఉమ్, అప్పుడు సక్సెస్ కాల. ఫ్లాప్ అయ్యాయి. లేక ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఉమ్, కేవలం అమరావతిని అడ్డం పెట్టుకొని ఉమ్, ఇప్పుడు అమరావతి ఉమ్, రాయలసీమ నుంచి కానీ ఉత్తరాంధ్ర నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పైసా పెట్ల అక్కడ తీసుకుపోయి ఉమ్, అమరావతి త్యాగంతో వచ్చింది, ఉమ్, దానంతో వచ్చింది. అవును. ఒక మంచి అభిప్రాయంతో అక్కడ ఇచ్చిన రైతులు భూములు ఏదైతే 30,000 ఎకరాలు ఇచ్చారో ఉమ్, దాంతో ఏర్పడుతుంది రాష్ట్రం. ఉమ్, పైపెచ్చు అది లక్షల కోట్లు అవుతుంది భవిష్యత్తులో. ఇప్పటికే లక్షల కోట్లకు వచ్చింది. ఉమ్, అది రాష్ట్రానికి అంతా ఉంటుంది కదా. ఇప్పుడు అవును. హైదరాబాదు ఉమ్, ఏర్పడింది. అనేక మంది పరిపాలించారు నవాబుల కాలం నుంచి. అవును. చంద్రబాబు ఉవ్వెత్తున ఎగిసింది. ఉమ్, తర్వాత వాళ్ళు కంటిన్యూ చేశారు. ఉమ్, ఇప్పుడు ఒకప్పుడు 100 కోట్లు, ఉమ్, తర్వాత విడిపోయినప్పుడు 30,000 కోట్ల ఆదాయం ఉమ్, హైదరాబాద్. ఉమ్, ఇప్పుడు 1,10,000 కోట్లకు వచ్చింది ఉమ్, విడిపి 10 సంవత్సరాలకు. ఉమ్, రేపు అమరావతి కూడా అంతే కదా. అవును. అమరావతిలో శరవేగంగా జరగకముందే భూములు విపరీతమైన హైక్ వచ్చింది. ఇప్పుడు ఉమ్, మంచి రేట్లు వచ్చినాయి. ఉమ్, కోట్లు బలుకుతా ఉంది. ఉమ్, మీ సమయంలో 10 కోట్లు ఉండింది, ₹1,00,00,000 2 కోట్లకు పడిపోయింది. ఉమ్, ఇప్పుడు మళ్ళీ 10ది 20 అయింది ఇప్పుడు మళ్ళా. ఉమ్, కాబట్టి లక్షల కోట్లు అక్కడ ఉంది నిధి. ఉమ్, భవిష్యత్తులో జరుగుతూ ఉంది అభివృద్ధి. పైపెచ్చు కేంద్రం బాగా నిధులు ఇస్తూ ఉంది. ఉమ్, అమరావతి నిర్మాణానికి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అది. ఉమ్, ఉమ్, అమరావతి రాజధాని అనేది ఉమ్, రైతుల త్యాగం ఉంది. ఉమ్, కేంద్రం సహకరిస్తూ ఉంది. ఉమ్, రాయలసీమ నిధులు ఎందుకే పెడుతున్నాం? ఎక్కడ ₹1 చూపించండి బడ్జెట్లో. మీరు ఎక్కడ నిధులు వేరే ప్రాంతం తీసిపోయి అక్కడ పెట్టలా. ఉమ్, రేపు అక్కడ అది అమరావతి డెవలప్ అయితే రాష్ట్రం అంతా ప్రతి మారుమూల పల్లికి కూడా ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఆ ఇప్పుడు డబ్బులు. ప్రత్యేక రాయలసీమ అంటూ తెర మీదకి తెస్తున్నారు కదా సార్, మరి ఉమ్. రాయలసీమ ప్రజలు దీనికి సపోర్ట్ చేస్తారా? వాళ్ళు పోతే ప్రజల్లోకే ఉమ్, ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పిచ్చి పనులు, ఉమ్, పనికిరాని పనులు, రాజధాని లేకుండా చేశాడు. ఇప్పుడు రాజధాని ఏర్పడింది కదా. ఉమ్, కేంద్రం గొప్పదా, రాష్ట్రం గొప్పదా అంటే ఉమ్, రెండు ఉంటేనే అవును. ఒక రాజధాని ఉండాలి. కేంద్రానికి ఒక రాజధాని ఉంటుంది, రాష్ట్రం- రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. ఏర్పడింది కదా, చూపించాం కదా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రత్యేక పట్టుబట్టి. ఇప్పుడు గెజిట్ తెచ్చాము, పార్లమెంట్లో చట్టం అయిపోయింది, ప్రత్యేక రాష్ట్రం అనౌన్స్ అయిపోయింది, మ్యాప్ వచ్చేసింది, అంతా జరిగింది కదా. ఉమ్, సో ఇంక వీళ్ళకి మాట్లాడేదానికి ఏంది లేదు. ఇంకా ఉమ్, అదేదో మావిగన్ను తెచ్చాడు. అవును. ఆ మావిగన్నుతో అతను లండన్ పారిపోయాడు. ఇప్పుడు ఉమ్, ఇంక నేను నెల రానని చెప్పి వెళ్ళిపోయాడు. ఉమ్, ఏమే కాబట్టి వాళ్ళకి వేరే నిదానం ఏమి లేదు. ఉమ్, ఆ ఉత్తరాంధ్ర వాళ్ళని ఏదో రెచ్చగొట్టారు, ఆడ జనాలు పోలేదు. ఉమ్, ఈ రాయలసీమ అన్నారు, పోలేదు. కాబట్టి వాళ్ళు ఇంకా ఏంటంటే తెస్తూ ఉంటారు ఇంతే. ఉమ్, కానీ ప్రజలు ఎప్పుడు కూడా నమ్మరు, విశ్వసించరు. ఉమ్. వాళ్ళు ప్రజల్లో పరపతి పూర్తిగా పోయింది. ఆ పార్టీ రేపు రాదు కూడా భవిష్యత్తులో. సో ఏదేమైనా సరే ప్రత్యేక రాయలసీమ అంటూ ఒక నినాదాన్ని తెర మీదకి తెచ్చారు వైసీపీ నాయకులు. మరి దీన్ని ప్రజలు సమర్థిస్తారా లేదా, ఇది ఎంతవరకు జరుగుతుంది, వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.